హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం చూద్దామండి. హైట్ అయితే తీసుకుంటున్నాను, 14 ఉంది, 15 అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ లైనింగ్ అయితే ముందే వాష్ చేసేసి ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎగుడు దిగుడు క్లాత్కి అయితే ఒక మార్క్ వేసుకున్నాను, 1/2 ఇంచ్ వరకు వదిలేసుకున్నాను ఖర్చుకి. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్కి అయితే ఒక 1/2 ఇంచ్ వెడల్పులో కూడా వదిలేసుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలండి. అదొక గీతలాగా గీసేసుకున్నాను చూడండి. మనకి వెనక సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రిన్సెస్ కట్కి ఇగ్గినట్టు వస్తుంది. కాబట్టి ఇలా మనం ఒక మార్క్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి పెట్టేసుకోవాలండి. నేను హైట్ అయితే తీసుకుంటున్నాను 15, హైట్ అయితే తీసేసుకుంటున్నానండి. చూడండి 15 హైట్ తీసుకుంటున్నాను. హైట్ మరి ఇంకొకటి మనకి షోల్డర్ పార్ట్ అనేది ఖచ్చితంగా తెలవాలండి. నేను దాదాపు అయితే పర్సన్ వస్తే పర్సన్ పైనే నేను షోల్డర్ పార్ట్ అయితే తీసుకుంటాను. బ్లౌజ్లో తీసుకుంటే అంత కరెక్ట్గా అయితే రాదు షోల్డరు, కాబట్టి నేను ఎక్కువ పర్సన్ పైనే తీసుకుంటాను. నెక్ కూడా చూడండి నేను యూ షేప్లో పెడుతున్నాను. మనకి క్రాస్ కటింగ్కి మనకు షోల్డర్ పార్ట్ అవసరం ఉండదు, కానీ దీనికి ఖచ్చితంగా ఉంటుంది. 14 ఉందండి, 14లో హాఫ్ 7 వరకు అయితే ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. అక్కడ నుంచి అమూల్ అయితే 6 ఉంటుందండి, 6 అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి నెక్ నుంచి చంక భాగానికి ప్లస్ నడుము భాగానికి మనకు ఒక మార్కర్ అయితే నేను వేసుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ మనం నెక్ పార్ట్ అండి, నెక్ కూడా ఎంత హైట్ ఉన్నదో మనకు తెలియాలి కాబట్టి అక్కడ ఒక మార్కర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము నడుము మిడిల్ నుంచి మన నడుము కొన వరకు ఒక మార్కర్ వేసుకొని అక్కడి నుంచి మనం చంక భాగానికి ఒక మార్క్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ఒక్క మార్క్ని కలుపుతూ ఒక గీత లైన్స్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకి నడుము నుంచి చంక భాగానికి అక్కడ నుంచి మిగిలిన మాయ ఎక్స్ట్రా అనేది వేసుకుంటున్నాము. అమూల్ అయితే నేను కలిపేసి గీత గీసేసుకున్నానండి. ఇప్పుడు మనకి నెక్ పార్ట్ అండి, నెక్ అయితే దాదాపు 4 ఉంటుంది. ఈమెకి షోల్డర్ తక్కువ కావాలంది కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి మనకి నెక్ హైట్ వచ్చేసి 5 అండి. 5 నుంచి ఒక చిన్న డ్రా గీసేసుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ ఒక 4.5 గీసేసుకొని ఒక చిన్న హోల్ అయితే వేసేసుకుంటున్నానండి. 4 నుంచి 4.5 అండి, ఒక హోల్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం అది కట్ అయితే చేసేసుకుందామండి. మీకు ఎక్కడైనా డౌట్స్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. బ్యాక్ సైడ్ అయితే అయిపోయిందండి. నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి మనకు ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ సైడ్ అయితే దాదాపు ఓపెన్ కాదండి. కాబట్టి మనము ఫస్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది 2 సైడ్లు ఓపెన్ ఉండేలాగా కోరా సైడ్ పెట్టానండి. చూడండి యాస్టిస్ అలాగే కట్ చేస్తున్నాను. మనకు అమూల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమూల్ దగ్గర ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. అమూల్ దగ్గర కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇవి నడుము పట్టీలకండి, బ్యాక్ సైడ్ నడుము పట్టీలకి ఉక్కుల పట్టీలకు అయిపోతుందండి. మనకిప్పుడు చేతులండి, చేతులైతే కట్ చేసేసుకుందాము. మనకి చిన్న బ్లౌజ్కి అయితే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయండి, ఫుల్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాము. మనము 1/2 ఇంచ్ అయితే క్లాత్ మలచడానికి కోసం ఉంచుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్లౌజ్ అయితే తీసేసి మనం యాస్టీస్గా బ్లౌజ్ను పెట్టేసుకొని మార్క్ అయితే చేసేసుకోవాలండి. అక్కడ మార్కు చేస్తున్నప్పుడు మనకి కుట్టు పెట్టిన క్లాత్ నుంచి పట్టి మరీ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. మనం కుట్టుకు వదిలేసిన క్లాత్ కాకుండా పెడితే చేతులు అనేవి చిన్నగా అవుతాయి. ఇవి మన నడుము పట్టీకండి, నడుము పట్టీ ఇక్కడ మన క్రాస్ పట్టీలు అనేవి ఉండవు కాబట్టి నడుము దగ్గర మనకి ఇలాంటి పట్టీసు ముందర బాగానే ఇవే పట్టీస్ వస్తాయండి. మనకి ఇప్పుడు ఇది ముందు నెక్ అండి, ముందు నెక్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి షోల్డర్ నుంచే తీసుకోవాలి. నేను పట్టి చూపిస్తున్నాను చూడండి, షోల్డర్ నుంచి కింది వైపుకు రావాలి. మనం ఇక్కడ యూ షేప్లోనే పెడుతున్నాము, కర్వ్ కానీ ఏం కానీ నెక్ దగ్గర తీయట్లేదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనకి సాగకుండా ఉంటుంది, స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి అంతే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్కుల పట్టి హైట్ అవుతుంది కాబట్టి మన క్రాస్ లాగా ఒక చిన్న లైన్ వేసేసుకొని కొంచెం కర్వ్ లాగా తీసేసుకోవాలండి. ఇక్కడ మన షోల్డర్ పార్ట్ నుంచి కింది వరకు 10 ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ వేసుకొని అక్కడ నుంచి ఒక పెద్ద ప్లేట్ అనేది అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఆ ఒక పెద్ద ప్లేట్ అయితే మనం వేసేసుకోవాలి. దాదాపు 1.5 ఇంచ్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి మిడిల్లో అమూల్లోకి ఒక
చిన్నది డ్రా అయితే వేసేసుకోవాలండి. నేను అలా ఒక కత్తెరతో అలా టైట్గా అంటే వెనకాల పడుతుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అమ్ముల్లోకి ఒక డ్రా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ అండి నేను చిన్న హోల్ ఇచ్చాను కదా, ఆ హోల్ని కరెక్ట్గా అలాగే కట్ చేస్తూ మళ్ళీ పైన ఉన్న నెక్ని కూడా రౌండ్ అలాగే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ అయ్యింది, ఫ్రంట్ సైడ్ అయ్యిందండి. చూడండి అలా డ్రాప్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, ఫుల్ హ్యాండ్స్ అయితే మనము కట్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ బ్లౌజ్కి అడ్డం గీతలు ఇచ్చారండి, గమనిస్తున్నారా? అడ్డం గీతలు అయితే ఉన్నాయి కాబట్టి మనం అడ్డం గీతలు రాకుండా బ్లౌజ్ని అడ్డంగా పెట్టేసుకొని నిలువు గీతలతో మన బ్లౌజ్ని అయితే కట్ చేయాలండి ఖచ్చితంగా. చూడండి నేను అడ్డం వేసుకున్నాను. మనము వెనకాల ఉన్న నెక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. వెనకాల నెక్ పార్ట్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి. మనకి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. నేను గమ్తో అతికించేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ అతికించేసానండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏదైతే ఉంటే అది నేను మళ్ళీ తీసేస్తాను. మనం ఇందులో పైపింగ్ వేసుకోవాలండి. నెక్కు పైపింగ్ ఎలా అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. పైపింగ్ ఎలా పెట్టాలి, థ్రెడ్ పైపింగ్ ఎలా పెట్టాలి, క్లాత్ ఎలా కట్ చేయాలి, అది కూడా ఒక వీడియో చేస్తాను. చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి. నేను వెనక పార్ట్ అనేది పెట్టేసుకుంటున్నాను గమ్మత్తుగా ఇచ్చేసుకొని. చూడండి అన్నీ సమానంగా ఉన్నాయా లేవని చూసేసుకొని ఐరన్ చేసేసుకోవాలండి. అటు ఇటుగా ఉంటే మనము గమ్తో అతకబెట్టేసుకుంటాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కూడా అతుక్కుంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎక్స్ట్రా ఎక్కడున్నా అది తీసేసుకుంటే దాదాపు మనం మిషన్ పైన కుట్టేటప్పుడు మనకి ఎక్కువగా కట్ చేసే అవసరం ఏమి ఉండదండి. ఇక్కడ చూడండి నేను మిడిల్ పార్ట్ అక్కడ చిన్నగా కట్ చేసేసుకుని రౌండ్గా లోపల నెక్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకెక్కడైనా మీకు అతుక్కోకుండా ఉంటే అలా ఐరన్తో అలా స్టిఫ్గా అనేసేయండి. మళ్ళీ అటు ఇటు జారకుండా ఉంటుందండి. వెనక భాగం అనేది అయిపోయిందండి. కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే అండి, చూసేయండి మొత్తం జాగ్రత్తగా అన్ని పార్ట్స్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానండి.